హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే బిగ్ బాస్ సీజన్ తెలుగు 8, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రివ్యూతో అయితే వచ్చేసాను అనమాట. సో లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఆల్మోస్ట్ 3.5 అవర్స్ అయితే పట్టింది అనమాట మనకి ఈ ఎపిసోడ్ చూడటానికి. సో నేను అంతసేపు అయితే మీకు సోది చెప్పి బోర్ కొట్టించాను. బట్ ఉన్న టైంలో ఫాస్ట్గా అయితే చెప్పేసి తొందరగా రివ్యూ అయితే ఫినిష్ చేసేస్తా. సో లేట్ చేయకుండా ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మెయిన్గా రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే మటుకు తొందరగా సబ్స్క్రైబ్ అయిపోయింది. అలానే వీడియో మొత్తం చూశాక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లానే ఫ్రెండ్స్కి వాళ్ళకైతే మటుకు షేర్ అయితే చేసేయండి అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ అయితే అయ్యింది అనమాట. సో 7 o'clock అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ మన నాగార్జున గారి పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్గా ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనం వంకలు పెట్టాల్సిన ఇదైతే లేదు. ఆయన పర్ఫార్మెన్స్ ఆయన లెవెల్లో పీక్స్లో అయితే ఇచ్చేసారనమాట. సో ఆయన ఇది అయిపోయినాక జస్ట్ ఏంటంటే ఆయన చెప్పిన ఒక మాట, అన్నీ లిమిట్లెస్గా ఉన్నాయి అన్నమాట. అన్నీ అంటే ఫన్ కానీ, ట్విస్ట్లు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, వీటికి అంతు లేవు అనమాట. అంటే లిమిట్లెస్. సో ఇది స్టార్టింగ్ నుంచి మనం వింటున్న మాటే లిమిట్లెస్ అని చెప్పేసి. సో అదే నాగార్జున గారు మనకి ఫస్ట్ చెప్పిన వర్డ్ అనమాట. సో నిజంగానే ఈ ఎపిసోడ్ మొత్తం చూసినాక నాకైతే ఒకటి అనిపించింది, ఇది చాలా కొత్తగా అయితే ఉండబోతుంది ఈ ఎపిసోడ్, ఈ సీజన్ అయితే మటుకు. ఎందుకంటే మనకు సింబల్లోనే కనిపిస్తుంది ఇన్ఫినిటీ అనమాట. సో చెప్పటం కూడా అట్లానే చెప్పారు, లిమిట్లెస్ అని. ఈ ఇన్ఫినిటీ ఏంటి, లిమిట్లెస్ ఏంటి తెలియదు, కానీ నిజంగా ఇవాళ ప్రోగ్రాంలో మటుకు చాలా ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా అలానే ఉండబోతుంది అని మటుకు చూస్తే మటుకు అయితే అర్థమైంది అనమాట. సో ఆ ట్విస్ట్లు ఏంటి, అసలు కంటెస్టెంట్స్ ఎవరు, నేను అంతకుముందు పెట్టిన ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్లోంటి ఎంతమంది వచ్చారు ఏంటి అని మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అయితే క్లియర్గా వచ్చి ఉంటుంది ఈ వీడియో చూసినాక అనమాట. అండ్ అంతకు ముందు వీడియో, ఈ వీడియో రెండు కనుక చూసినట్టయితే నేను చెప్పిన కంటెస్టెంట్స్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అని మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఫస్ట్ నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయారు. మనకి బిగ్ బాస్ హౌస్ టూర్ అనమాట, గైడ్. సో నాగార్జున గారు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బిగ్ బాస్ హౌస్ని అయితే చూపించడం అయితే జరిగిందనమాట. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మనకి ఒక స్పెషల్ రూమ్ ఆర్ పవర్ఫుల్ రూమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాన్నే ఇన్ఫినిటీ రూమ్ అన్నారు. దీని గురించి మనకి డీటెయిల్స్ అయితే ఏం చెప్పలేదు, అది మనకి తర్వాత తెలుస్తుంది అని అయితే చెప్పారు. అంటే మేబీ దీనిలో వాళ్ళు ఏం ప్లాన్ చేయబోతున్నారు అనేది అయితే కొంచెం ఊహలకైతే రావట్లేదు, కానీ బట్ ఇన్ఫినిటీ రూమ్ అన్నారు కాబట్టి ఇన్ఫినిటీ టాస్క్లకి గెలిచిన వాళ్ళన్నా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా డిఫరెంట్గా అయితే అయ్యి ఉండొచ్చు అనమాట. బట్ ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసిన రూమ్ అయితే మటుకు ఇన్ఫినిటీ రూమ్ అనమాట. సో దాని తర్వాత ఒక గోల్డెన్ రూమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది లాస్ట్ సీజన్లో కూడా మనం చూసాం, బట్ పేరు అయితే వేరే అయి ఉండొచ్చు. ఏంటంటే ఇక్కడ లాస్ట్ సీజన్లో మన శివన్న వాళ్ళ బ్యాచ్ అయితే ఎక్కువగా కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉండే రూమ్ అనమాట అది. సో ఇది కూడా అలాంటిది ఒక రూమ్. ఇక్కడ కూడా ఏంటంటే గ్రూప్స్గా కూర్చోవచ్చు, లేకపోతే టీమ్గా కూర్చోవచ్చు, లేకపోతే అందరూ కలిసి కూర్చొని డిస్కషన్స్ అయితే చేసుకోవడానికి ఒక రూమ్ లాంటిది అనమాట అది. సో తర్వాత లివింగ్ ఏరియా చూపించారు మనకి. లివింగ్ ఏరియా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో యాజ్ యూజువల్ అలానే బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే బెడ్రూమ్స్ మటుకు ఈ సీజన్లో చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశారనమాట. ఇందులో ఏంటంటే ఒక బటర్ఫ్లై బెడ్రూమ్, పీకాక్ బెడ్రూమ్ అండ్ జీబ్రా బెడ్రూమ్, ఇలా 3 డిఫరెంట్ కేటగిరీస్ అయితే డివైడ్ చేశారు. వీటి గురించి ఏంటి, అసలు ఇవి ఏంటి, ఎలా వీటిలోకి కంటెస్టెంట్స్ని డివైడ్ చేసి పంపిస్తారు అని అయితే మటుకు వెయిట్ చేయాల్సింది. ఇన్ని రోజులు వెయిట్ చేసాం కాబట్టి కొన్ని రోజులు ఒక 2 or 3 days వెయిట్ చేస్తే మనకి అది కూడా తెలిసిపోద్ది అనమాట. సో నెక్స్ట్ కిచెన్ని చూపించారు బిగ్ బాస్ నాగార్జున గారు. అలానే ఫైనల్గా ఒక కన్ఫెషన్ రూమ్. ఈ రూమ్ గురించి అందరికీ తెలిసిందే కదా, సో మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్ అంతా చూపించేసిన తర్వాత ఇంకా బిగ్ బాస్ గారు నాగార్జున గారికి చెప్తారు, మీరు కనుక బయటకు వచ్చి బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసి లోపలికి పంపిస్తే సో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాము అని. అలానే నాగార్జున గారు అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. అట్లానే బయటకు వచ్చేసి ఇంకా కంటెస్టెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో
ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు అయింది. ఫస్ట్ కంటెస్టెంట్ అనమాట. సో ఈ కంటెస్టెంట్ నేను ఆల్రెడీ చెప్పిన లాస్ట్ వీడియోలో చెప్పిన కంటెస్టెంట్స్లో ఉన్న కంటెస్టెంటే యష్మి అనమాట. సో నాగార్జున గారు అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు, ఐ మీన్ కంటెస్టెంట్స్ని రమ్మని చెప్తారు. సో పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, యష్మి పర్ఫార్మెన్స్. తనైతే మటుకు ఐ మీన్ నాట్ ఈ గర్ల్ ఆ సాంగ్తో అయితే మటుకు పర్ఫార్మెన్స్ ఇచ్చేసి అందరికీ ఒక నాటీ గర్ల్ అని అయితే మటుకు సింబాలిక్గా చెప్పేసింది అనమాట, నేను నాటీ గర్ల్ అని చెప్పేసి. సో ఓకే, ఈమె ఎంత నాటీ అంటే మన నాగార్జున గారికే ఫుల్ బిస్కెట్లు వేసేసింది, రోజెస్ తెచ్చింది పాపం. ఈమె ఏంటంటే యాక్చువల్గా ఒక యాక్ట్రెస్, అలానే ఒక మోడల్ కూడా అనమాట. సో ఈమెకి మెయిన్గా ఇష్టమైంది ఏంటంటే బిర్యానీ. సో ఇందులో మనకి ఇప్పుడు లిమిట్లెస్గా ఒక ఆప్షన్ ఇచ్చారు నాగార్జున గారు, ఏంటంటే ప్రతి కంటెస్టెంట్కి నీకు ఏది లిమిట్లెస్గా కావాలి అని ఒక క్వశ్చన్ అయితే అడగటం జరుగుతుంది ప్రతి కంటెస్టెంట్ని. అలానే ఫస్ట్ కంటెస్టెంట్ కాబట్టి యష్మిని అయితే ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, నీకు మోస్ట్ లిమిట్లెస్గా ఏది కావాలి అని. సో తను చెప్పడం అయితే నాకు బిర్యానీ అంటే ఇష్టం, సో బిర్యానీ కావాలి అని అయితే చెప్పడం జరిగింది. చెప్పడానికి తగ్గట్టుగానే ఒక టాస్క్ అయితే కండక్ట్ చేశారు ఇతనికి. ఒక 5 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ అయితే ముందు పెట్టి బ్లైండ్ ఫోల్డ్ పెట్టి బిర్యానీస్ టేస్ట్ చేసి ఏ బిర్యానీ ఏదో కరెక్ట్గా గెస్ట్ చేయగలిగితే ఈ కంటెస్టెంట్కి బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం లిమిట్లెస్ బిర్యానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ అయితే ఇవ్వటం జరుగుతుంది అని అయితే చెప్పారనమాట. బట్ అదృష్టం ఏంటంటే ఈ అమ్మాయి ఫస్ట్ 2 బిర్యానీలు అయితే కరెక్ట్గానే చెప్పింది, కానీ థర్డ్ బిర్యానీ టేస్ట్ చూసి మటుకు తప్పు చెప్పేసింది. సో గోంగూర బిర్యానీ తిని దాన్ని ఉలవచారు బిర్యానీ అని అయితే పప్పులో కాలేసింది అనమాట. సో యష్మికి బిర్యానీ లేదు లిమిట్లెస్గా. సో ఎప్పుడన్నా బిగ్ బాస్ గారు పంపిస్తే అప్పుడు తింటాం తప్పితే ఇంకా లిమిట్లెస్ ఆప్షన్ లేదు ఈ అమ్మాయికి. సో ఇంకా బిగ్ బాస్ నాగార్జున గారు తనని ఇంట్లోకి వెళ్ళమని చెప్తారు, వెళ్ళమని చెప్పినట్టే చెప్పి ఆపేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడి నుంచే ట్విస్టులు మొదలైనవి. సో ఈ సీజన్లో ఏంటంటే ఏ కంటెస్టెంట్ కూడా ఇండివిజువల్గా బయటకు వెళ్ళడు, లోపలికి వెళ్ళడు, ఐ మీన్ సింగిల్గా లోపలికి అయితే వెళ్ళడు అనమాట. అంటే యాజ్ ఏ కపుల్ ఆర్ యాజ్ ఏ బడ్డీస్ ఆర్ పెయిర్ అట్లానే లోపలికి పంపించడం జరుగుతుంది. సో ఆ బర్డీని కూడా ఆ పెయిర్ని కూడా మనమే సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఎవరు కావాలి అనేది. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఒక 3 కలర్స్ అయితే పెట్టడం జరుగుతుంది బోర్డు మీద, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. సో దానిలో మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఆ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ని పిలుస్తారు నెక్స్ట్. అండ్ సో వీళ్ళిద్దరూ బర్డీగా లోపలికి వెళ్తారు, ఐ మీన్ పెయిర్గా లోపలికి వెళ్తారు అనమాట. సో మన యష్మి కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది, ఆ కలర్కి రిలేటెడ్గా ఒక కంటెస్టెంట్ని అయితే పిలుస్తారు అనమాట. ఆ కంటెస్టెంటే సెకండ్ కంటెస్టెంట్ ఆఫ్ ద బీబీ సీజన్ తెలుగు 8. సో దీనిలో ఏంటంటే నెక్స్ట్ మన కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ వస్తాడు అనమాట సెకండ్ కంటెస్టెంట్గా. నిఖిల్ గురించి మనకు తెలిసిందే, తను సీరియల్లో నటిస్తాడు. సో తినే ఏంటంటే ఓజీ మన తెలుసు కదా, పిఎస్పీకే ఇంట్రడ్యూస్ సాంగ్తో అయితే ఇంట్రో ఇస్తాడు అనమాట. సో తిను కన్నడలో ఆల్మోస్ట్ ఒక 2 మూవీస్ అయితే చేశాడు అనమాట, అండ్ సీరియల్స్లో కూడా ఉన్నాడు. బట్ కన్నడలో అయితే 2 మూవీలు కూడా చేశాడు. బట్ మనోడికి ఏంటంటే మెయిన్గా హీరో కన్నా విలన్ క్యారెక్టర్స్ చేయటం అంటే ఇష్టం అంట, అది మనోడు చెప్పిందే. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు బర్డీస్గా ఇంకా ఫస్ట్ బర్డీస్గా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళటం అయితే జరిగింది. సో నేనంటే ఏంటంటే మెయిన్గా ఎక్కువ సోచ్ చెప్పకుండా పైన లాగేస్తున్నాను. సో వీళ్ళిద్దరిని మళ్ళీ పిలిచి ఇంట్రడ్యూస్ చేసి నీ పేరు ఇదంతా జరగటం అయితే జరిగింది. బట్ ఇదంతా నేను చెప్పట్లా, జస్ట్ ఫస్ట్ యష్మి అండ్ మన నిఖిల్ వీళ్ళిద్దరూ అయితే పేర్గా బిగ్ బాస్ హౌస్లోకి ఫస్ట్ పేర్గా అండ్ ఫస్ట్ కపుల్గా అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన అభయ్ నవీన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అభయ్ నవీన్ కంటెంట్ కన్నా పెళ్లి చూపులు అబ్బాయి అంటాం అయితే బెటరు. పెళ్లి చూపుల్లో మన వాడిది మంచి క్యారెక్టర్ ఉందన్నమాట. సో తను ఆ క్యారెక్టర్ వల్లనే మన వాడికి ఒక మంచి పేరు కూడా వచ్చింది. సో ఈ అభయ్ నవీన్ ఈజ్ ద థర్డ్ కంటెస్టెంట్స్ ఆఫ్ ద బిగ్ బాస్ అనమాట. సో మనవాడికి బడ్డీగా అంటే మనవాడు సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళకి ఏ బడ్డీ కావాలి అని చెప్పేసి. సో మనవాడు ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటాడు ఉన్న 3 కలర్స్లో. సో అక్కడ తనకి ప్రేరణ కంటెస్టెంట్ అయితే వస్తుంది అనమాట. సో ప్రేరణ తిని కూడా ఏంటంటే ఒక యాక్ట్రెస్,
అలానే కొంచెం ఓవర్ యాక్షన్, కొంచెం అంటే కొంచెం కాదండి, చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ అయితే కనిపించింది అమ్మాయిలో. సో మరి చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత వరకు ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్ సాగుతుంది ఏంటి అనేది చూడాలి. సో ఇలాగ 2 పేర్స్ని అయితే లోపలికి పంపించిన తర్వాత మన నాగార్జున గారు వీళ్ళిద్దరికి ఒక టాస్క్ కండక్ట్ చేయాలి. ఐ మీన్ 4 మెంబర్స్కి ఒక టాస్క్ కండక్ట్ చేయాలి అని రానా దగ్గుబాటిని అయితే పిలుస్తారనమాట. సో ఈ రానా దగ్గుబాటితో పాటు నివితా థామస్ కూడా వస్తుంది. ఎందుకంటే వీళ్ళది ఒక మూవీ వస్తుంది, యాజ్ ఏ రానా హీరో కాదనుకోండి, బట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్. సో ఆ మూవీ పేరే 35 అనమాట, మూవీ 35. సో దానికి ప్రమోషన్ కోసమే వీళ్ళైతే వచ్చారు. అలానే వచ్చారు కాబట్టి వీళ్ళకి ఒక పని అయితే చెప్పేశారు నాగార్జున గారు. అదే ఏంటంటే టాస్క్ ఒకటి కండక్ట్ చేయాలి వాళ్ళిద్దరికి. సో వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ 2 పేర్స్కి ఒక టాస్క్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏంటంటే బాటిల్ ఫ్లిప్పింగ్ అనమాట. సో బాటిల్ ఫ్లిప్ చేయాలి. ఎవరైతే ఎక్కువ బాటిల్ ఫ్లిప్ చేస్తారో, ఎక్కువ టైం ఫ్లిప్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక మూమెంట్ చేయడానికి, అంటే ప్రతిసారి ఫ్లిప్ చేసిన తర్వాత వాళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్కి పెట్టడానికి ఒక చిన్న గేమ్ అనమాట అది. సో ఆ గేమ్లో ఫస్ట్ ఏంటంటే మన యష్మి అండ్ నిఖిల్ అయితే గెలుస్తారు. సో ఎక్కడైనా గేమ్లో గెలిస్తే గుడ్ న్యూస్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఏంటో తెలుసా, గేమ్లో గెలిస్తే బ్యాడ్ న్యూస్లు అనమాట. సో ఇదే ట్విస్ట్లు చెప్పారు కదా, లిమిట్లెస్ ట్విస్ట్లు ఉంటాయని చెప్పేసి. సో ఇదే ట్విస్ట్ అనమాట. సో వీళ్ళకి ఫస్ట్ ట్విస్ట్ ఏంటంటే, ఐ మీన్ ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్కి కెప్టెనే ఉండడు. సో నో కెప్టెన్ ఇన్ దిస్ సీజన్ అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, కెప్టెన్ ఉంటేనే వీళ్ళు ఆగరు ఎవరు మాట వినకుండా. ఇప్పుడు కెప్టెనే లేడంటే అది బిగ్ బాస్ హౌస్ లాగా ఉంటుందా, లేకపోతే నేను దాని గురించి ఏం చెప్పను, ఎలా ఉంటుంది ఏంటని అయితే చూద్దాం. సో 4 మెంబర్స్ అయితే వచ్చేసారు. సో నెక్స్ట్ 5th కంటెస్టెంట్ వచ్చేసి మన ఆదిత్య ఓం గురించి మీకు చెప్పవలసిన అవసరం అయితే ఎక్కువ లేదు. ఎందుకంటే మన వాడు లాహిరిలో అనే మూవీలో హీరోగా చేశాడు. హీరో అంటే ఐ మీన్ వన్ ఆఫ్ ద హీరోగా. సో తనే 5th కంటెస్టెంట్ అనమాట. సో తనకి పెయిర్గా ఏంటంటే సోనియా అనే కంటెస్టెంట్ అయితే వచ్చిందనమాట. సో ఈమె గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. సో ఈమెకి ఏంటంటే కాన్సెప్ట్ 9 months పీరియడ్ అంట. దాన్ని ఏంటో అది నాకేం అర్థం కాలేదు, ఈ 9 months పీరియడ్ ఏంటి అనేది ఫస్ట్ అర్థం అవ్వలే. కానీ తర్వాత తను చెప్పిన తర్వాత అర్థమైంది. ఏంటంటే ఈమె లైఫ్లో ఎవరున్నా కానీ బాయ్ ఫ్రెండ్ 9 months కంటే ఎక్కువ ఉండరంట. అయితే 9 months లేకపోతే 9 monthsకి కొంచెం అటు 9 months బిలో అయితే లేరంటలేండి. అందుకని 9 months పీరియడ్ అనమాట అది. సో చూద్దాం ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మరి ఇంకా ఏమవుతుంది అని. ఎవరన్నా దొరికితే 9 months కాస్త పెరుగుతుందా, లేకపోతే అది కూడా ఉండదా. ఇంకొక మెయిన్ ఈమె గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఈమె మన రామ్ గోపాల్ వర్మ గారి శిష్యురాలు అనమాట. సో ప్రతి సీజన్లో అయితే ఒకళ్ళు అయితే వస్తున్నారు. అలానే మన ఫస్ట్లో వచ్చేసి హర్యానా, తర్వాత అన్షు రెడ్డి, ఇట్లా ఎవరో ఒకళ్ళు అయితే మన ఆర్జీవీకి తెలిసిన వాళ్ళు అయితే వస్తున్నారనమాట. సో 3rd పేర్గా ఈ బడ్డీస్గా ఎవరంటే ఆదిత్య ఓం అండ్ అలానే మన సోనియా, వీళ్ళిద్దరూ అయితే 3rd పేర్గా అయితే లోపలికి వెళ్ళటం జరిగింది. అలానే నెక్స్ట్ కంటెస్టెంట్ 7th కంటెస్టెంట్ ఎవరంటే మన బెజవాడ బేబక్క. ఈమె గురించి చెప్పే అంత ఇది నాకైతే ఎక్కువ లేదు, ఎందుకంటే ఈమె తెలియని వాళ్ళు కూడా ఎవరు లేరు, అందరికీ తెలుసు ఈమె. అందుకని ఈమె గురించి నేను ఎక్కువ అయితే చెప్పట్లేదు. ఫన్నీ క్యారెక్టర్, టాక్స్ ఫన్నీగా ఉంటుంది అండ్ బాగా టాకటివ్, మంచి యాక్షన్ అన్నీ ఉన్నాయి, మల్టీ టాలెంటెడ్ బెజవాడ బేబక్క. దీంతో పాటు కొంచెం ఓవర్ యాక్షన్ కూడా ఉంటుంది, బట్ ఓకే పర్వాలేదన్నమాట. ఇది మెయిన్ ఏమో చెప్పడం ఏంటంటే, వచ్చిన తర్వాత మీ కళ్ళల్లోకి డైరెక్ట్గా నేను చూడలేకపోతున్నాను నాగార్జున గారు చెప్తుంది అనమాట. ఎందుకో తెలుసా, కళ్ళల్లోకి చూస్తే కొట్టుకుపోతుందేమో అని భయం అంటారు. సో మన నాగార్జున గారికే బిస్కెట్లు వేస్తుందంటే చూసుకోండి. తినకి బడీగా మన సెలెక్ట్ చేసుకున్న బెజవాడ బేబక్క సెలెక్ట్ చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు అని అంటే శేఖర్ భాష ఆర్జే రేడియో జాకీ. ఇతని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తనకి 18 అవార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏ ఆర్జేకి ఇప్పటి వరకు అయితే అన్ని అవార్డ్స్ రాలేదు. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ 18 అవార్డ్స్ యాజ్ ఆర్జే అనమాట. సో అండ్ మనవాడు మంచి టాకటివ్, మంచి టాలెంటెడ్. ఇక్కడికి ఒక పర్పస్ కోసం వచ్చాడు. ఆ పర్పస్ కనుక ఇదైతే మటుకు హ్యాపీ అనమాట. సో 4th పేర్ ఎవరు అంటే బెజవాడ బేబక్క అండ్ మన శేఖర్ భాష. వీళ్ళిద్దరూ కూడా యాజ్ ఎ బర్డీస్ బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. సో 9th కంటెస్టెంట్
కిరాక్ సీతక్క వచ్చేసింది. తన పర్ఫార్మెన్స్ అయితే తను ఇచ్చేసింది. అండ్ ఈమె మనకి బాగా ఎక్కడ పరిచయం అంటే బేబీ మూవీలో అందరికీ తెలుసు తనకు ఒక మంచి రోల్ ఇచ్చారు అని. సో దీనివల్ల తనకు ఒక మంచి పేరు అయితే వచ్చేసింది అనమాట. సో కిరాక్ సీతకి యాజ్ ఎ బడీగా తను సెలెక్ట్ చేసుకున్న కంటెస్టెంట్ ఎవరంటే నాగమణికంఠ. సో తిను ఎవరు అంటే ఒక టీవీ సీరియల్ యాక్టర్. తినకి వీళ్ళిద్దరికి ఇప్పుడు ఏంటంటే బడ్డీస్గా అయితే క్రియేట్ చేసేసారు. మనోడు కొంచెం బాగా ఎమోషనల్ అయితే అని అనిపించింది నాగమణికంఠ. చూద్దాము. ఇంట్రో అయితే చూసాము. ఇంట్రోలో కొంచెం బాగా ఎమోషనల్గా అండ్ చాలా ఇదిగా అయితే కనిపించాడు అనమాట కుర్రాడు. చూద్దాం వీళ్ళిద్దరు మరి ఎంతవరకు కనెక్ట్ అవుతారు అనేది. సో అయితే కొంచెం చాలా ఇదిగా ఉంది. కిరాక్ సీత అయితే మనోడైతే బాగా ఎమోషనల్గా ఉన్నాడు. మరి ఇద్దరికి ఎంతవరకు సెట్ అవుతుంది యాజ్ ఎ బర్డీ, యాజ్ ఎ పెయిర్ వీళ్ళు ఎంతవరకు సస్టైన్ అవుతారని అయితే చూడాలన్నమాట. సో ఇప్పటికి 10 కంటెస్టెంట్స్ అయితే ఎంటర్ అయిపోయారు. సో ఇంకా 4 కంటెస్టెంట్సే ఉన్నారు. మొత్తం 14 కంటెస్టెంట్స్ అయితే వెళ్ళారు యాజ్ ఎ 7 పేర్స్ అనమాట. సో 10 కంటెస్టెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత సరిపోదా శనివారం, ఏంట్రా ఆదివారం అయితే ఇది సరిపోదా శనివారం అంటున్నారు. సో దానికి ఒక ఇది ఉందన్నమాట. సరిపోదా శనివారం హీరో హీరోయిన్ ప్రోమోకి అయితే వచ్చేసారంట. ఐ మీన్ నాని అండ్ ప్రియాంక మోహన్ వీళ్ళిద్దరూ అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరుగుతుంది. సో మూవీ ప్రోమో కోసం వచ్చారు కాబట్టి ఎట్లాగో నాగార్జున గారు వదలరు. వీళ్ళిద్దరికీ ఒక చిన్న టాస్క్ అయితే ఇచ్చి లోపలికి పంపిస్తారనమాట. సో వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళినాక ఒక టాస్క్ పెట్టడం అయితే జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని బెలూన్లో వాటర్ నింపుంటాయి అన్నమాట. సో నింపి ఉన్న వాటర్ బెలూన్స్ని తీసుకుని వెళ్ళి ముందు ఒక జార్ పెడతారు. దానిలో బ్లాస్ట్ చేయాలి. బ్లాస్ట్ చేసి ఆ జారుని నింపాలన్నమాట. టాస్క్ అయితే చెప్పడానికి చిన్నగానే ఉంది, బట్ చేయడానికి మటుకు చాలా కష్టం. వాళ్ళైతే కష్టపడ్డారు అనుకోండి. ఫస్ట్ వచ్చిన 2 పేర్స్ని వదిలేసి నెక్స్ట్ వచ్చిన 3 పేర్స్కి ఈ టాస్క్ అయితే కండక్ట్ చేశారనమాట. ఈ టాస్క్లో మన బెజవాడ బేబక్క అండ్ శేఖర్ భాష అయితే విన్ అవుతారు. విన్ అయిన తర్వాత మనందరికీ అర్థమైంది కదా, విన్ అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంటుంది. సో సెకండ్ బ్యాడ్ న్యూస్ ఏంటి అని అంటే ఈ బిగ్ బాస్ సీజన్లో రేషన్ లేదు, నో రేషన్. అంటే ఫస్ట్ అయితే రేషన్ ఏమి ఇవ్వరు అనమాట. సో వీళ్ళు గెలుచుకోవాలా, ఎంతైనా గెలుచుకోవచ్చు, లిమిట్లెస్గా గెలుచుకోవచ్చు. అది ఎలాగా ఏంటి అనేది అయితే మనకి పోన్ అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ 11th కంటెస్టెంట్ వచ్చేసి పృథ్వీరాజ్. తిని ఒక టీవీ సీరియల్ యాక్టర్ అనమాట. సో తన గురించి ఎక్కువ అయితే నేను చెప్పట్లేదు. అలానే తర్వాత నెక్స్ట్ తనకి బడ్డీగా వచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని అంటే విష్ణుప్రియ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఉండరు కూడా. సో తను మల్టీ టాలెంటెడ్. టీవీ ప్రోగ్రామ్స్లో కానీ వీటి సోషల్ మీడియాలో కానీ అన్నిటిలో అయితే బాగా ఫెమిలియర్ తెలిసిన ఫిగర్ అనమాట. సో తన గురించి నేను అందుకని ఎక్కువ అయితే చెప్పట్లేదు మీకు. సో ఇప్పుడు ఏంటంటే పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు బడ్డీస్గా అయితే లోపలికి ఎంటర్ అవుతారు అనమాట. నెక్స్ట్ 13th కంటెస్టెంట్స్ వచ్చేసి నైనిక తిని వచ్చేసి ఒక డ్యాన్సర్. మనం డీజేలో అయితే చూసాము అండ్ కొరియోగ్రాఫర్ అనమాట ఇప్పుడు. సో తినికి కంటెస్టెంట్గా తినికి బడీగా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో అని వెళ్ళటానికి ముందు నాగార్జున గారు అయితే ఈమెకు ఒక టాస్క్ ఇచ్చారనమాట. అది ఏంటంటే తను బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన 3 డేస్లో 3 కంటెస్టెంట్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకోవాలి. తీసేసుకుంటుందిలే అండి, తను చూస్తే మటుకు నాకైతే అలానే అనిపించింది. సో ఓకే, నెక్స్ట్ తినికి బర్డీగా ఫైనల్ కంటెస్టెంట్ 14th కంటెస్టెంట్ అండ్ బడీ ఫర్ నైనిక ఎవరు అంటే నబీల్ అఫ్రిది. మనవాడు వరంగల్ కుర్రాడు. సో మెయిన్గా ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట తను. ఇంట్రో అయితే చాలా మంచిగా చూపించారు. కంటెస్టెంట్ కూడా చూస్తే మంచి స్ట్రాంగ్గానే ఉన్నట్టున్నాడు. చూద్దాం వీళ్ళిద్దరూ యాజ్ ఎ కపుల్గా యాజ్ ఎ బర్డీస్గా అయితే ఎంటర్ అయ్యారు లోపలికి. సో అక్కడితో 14 కంటెస్టెంట్స్ ఎంట్రీ అయితే అయిపోయింది అనమాట. అంటే ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఇన్ఫినిటీ, లిమిట్లెస్, వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్, టాస్ ఏదన్నా కానీ ఈ 14 మెంబర్స్ మధ్యనే జరుగుతుందా, లేదు అంటే ఇంకా ఎవరైనా కంటెస్టెంట్స్ వస్తారా అనేది అయితే నాకైతే ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు అనమాట. సో చూద్దాం, కొంచెం ముందుకెళ్తే క్లారిటీ అయితే వచ్చేస్తుంది కూడా. వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోతో అయితే వచ్చేస్తాను. సో వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత మన బిగ్ బాస్
హౌస్లోకి అనిల్ రావిపూడి. సో మనోడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి సీజన్కి అయితే వస్తాడు. వచ్చి తన వే ఆఫ్ టైప్లో ఎంటర్టైన్ అయితే చేసి వెళ్తూ ఉంటారు అనమాట. సో అలానే ఈసారి ఏంటంటే పిలిచింది ఎందుకు అని అంటే ఒక టాస్క్ అయితే కండక్ట్ చేయడానికి పిలిచారనమాట. సో మనోడు లోపలికి ఎంటర్ అవడంతోనే ఒక లాస్ట్ 2 టాస్క్లో ఓడిపోయిన 2 పేర్స్ని నుంచోమని చెప్తాడు. నుంచోమని చెప్పేసి వాళ్ళిద్దరిలో ఒక పేర్ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించి స్వాప్ చేసి ఇంకొక న్యూ పేర్ వస్తారు అని అయితే చెప్తాడు అనమాట. సో చెప్పాను కదా ట్విస్టులు చాలా ఉన్నాయని, ఇది ఒక పెద్ద ట్విస్ట్ అండ్ ఒక పెద్ద బ్లాస్ట్ పడింది అందరికీ అక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఓట్స్ వేసి చెప్పాలి. సో ప్రతి కంటెస్టెంట్ వాళ్ళకి ఎవరైతే బయటకు వెళ్ళాలని ఉందో ఓట్లు అయితే వేసేసారు. ఇందులో మెయిన్గా ఎవరంటే నాగమణికంఠ అండ్ మన సీత, కిరాక్ సీత, వీళ్ళిద్దరి పేరు అయితే వచ్చింది అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళడానికి బయటికి వరకు తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చినాక అది ప్రాంక్ అని అయితే చెప్పేస్తాడు అనమాట. సో అక్కడతో మన వాళ్ళందరూ కొంచెం కూల్ అవుతారు. బట్ నాగమణికంఠ మనకి చెప్పా కదా బాగా ఎమోషనల్గా కనపడుతున్నాడు అని, అక్కడ బాగా ఎమోషన్గా అయితే అయిపోతాడు అనమాట. ఆల్మోస్ట్ ఏడ్ చేస్తాడు మనోడైతే. సరేలేండి, ఈ ఏడుపులు, ఈ నవ్వులు, ఈ కొట్టుకోటాలు ఇవన్నీ ఇంకా మనకి ఇవాళ నుంచే స్టార్ట్ అయిపోయినాయి టీవీలో. చూసేద్దాం, తప్పదు కదా. అలానే ఇది ప్రాంక్ కాబట్టి ఇప్పుడు ఒక రియల్గా ఒక టాస్క్ అయితే కండక్ట్ చేయాలి. ఆ టాస్క్ ఏంటంటే ఒక స్ట్రాల్ ఇచ్చారు కంటెస్టెంట్స్కి, ఇచ్చేసి బాల్స్ ఇచ్చి దాన్ని ఊది ఒక హోల్లో అయితే పడేయమని చెప్పారు అనమాట. ఈ టాస్క్లో విన్ అయింది ఎవరంటే మన నైనిక అండ్ నబీల్ అయితే విన్ అయ్యారు. సో టాస్క్ విన్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట, థర్డ్ బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది చెప్పాలి కదా నేను మీకు. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ బ్యాడ్ న్యూస్, ఇందులో బిగ్ బాస్ గారు అందరినీ మన యాక్షన్ ఏరియాలోకి రమ్మని చెప్తారు. రూమ్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక బాక్స్ అయితే ఉంటుంది, పెద్ద బాక్స్, క్లోజ్డ్ బాక్స్ అనమాట. సో అందరూ గెస్ట్ చేయొచ్చు, ఆ బాక్స్లో ప్రైజ్ మనీకి రిలేటెడే ఉంటుంది అని వీళ్ళు కూడా గెస్ట్ చేస్తారు. అలానే ఆ బాక్స్ ఓపెన్ అయినాక చూస్తే అందులో 0 అంటే ఇన్ఫినిటీలో ½ 0 అట్లా పెట్టాడు అనమాట బిగ్ బాస్ గారు. సో 0 ఈజ్ ద ప్రైజ్ అమౌంట్ ఫర్ నౌ, యాజ్ ఫర్ నౌ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 8 అనమాట. అంటే అది ఎప్పటికీ 0 కాదండో, ఇప్పుడైతే ప్రజెంట్ 0తో స్టార్ట్ అవుతుంది. సో పోను వీళ్ళు ఆడే ఆటలు బట్టి, టాస్క్లు బట్టి, వీళ్ళ బిహేవియర్ బట్టి, లేదా వీళ్ళ సంథింగ్ ఏదైతే అది దాన్ని బట్టి మటుకు ఇది ప్రైజ్ అమౌంట్ ఇంక్రీజ్ అవటం జరుగుతుంది. సో అది ఇన్ఫినిటీ వరకు వెళ్ళొచ్చు అని అంట. ఇది ఒక పెద్ద ట్విస్ట్. ఒకవేళ వీళ్ళు పర్ఫార్మెన్స్ కనుక బాగాలేదు, డల్గా ఉంటే ఆ వాల్యూ అనేది కూడా తక్కువే ఉంటుంది. సో వీళ్ళు ఎంత కష్టపడితే ఇప్పుడు అంత గెలుచుకొని బయటకు వెళ్తారు. కొత్త ట్విస్టే నిజంగానే, నాకైతే మటుకు నిజంగా ఈ ట్విస్ట్లు ఇవన్నీ మటుకు చాలా కొత్తగా అనిపించినాయి. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడతో గ్రాండ్ లాంచ్ అయితే అయిపోయింది అండ్ ఎపిసోడ్ కూడా అయిపోయింది. అలానే 14 కంటెస్టెంట్స్ అయితే వెళ్ళిపోయారు. బిగ్ బాస్ గారు ఈ 14 కంటెస్టెంట్స్కి గుడ్ లక్ చెప్పేసి ఎపిసోడ్ అయితే ఇక్కడతో క్లోజ్ చేశారు అనమాట. సో ఫ్రెండ్స్, నేను కూడా ఈ రివ్యూ అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.